ఏం జరిగినా ఒక నెగిటివ్ కాన్షియస్నెస్ క్రియేట్ చేయడం మాత్రమే పత్రికలకి, అది కూడా రాజకీయ పార్టీల అనుకూల పత్రికల యొక్క ధర్మం కింద మారిపోయింది. ఇప్పుడు ఒక సంస్థ కంట ఈ వెహికల్స్ ఏదైతే మన మెడికల్కి సంబంధించినటువంటి వెహికల్స్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల కాంట్రాక్టు ఇస్తున్నట్టు దాదాపుగా 500 వాహనాలతో సేవల కల్పనకి టెండర్లు పిలిచిందంట ఏపీఎంఎస్ ఐడిసి. దాంతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిపోయింది. ఎవరో సత్యం అనే పేరు వచ్చేటటువంటి మంత్రి గారికి సంబంధించి, అంటే సత్యకుమార్ యాదవ్ అయి ఉంటాడు, ఆయన అనుచరులు ఎవరో తీసుకున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం వాళ్ళు కుంభకోణానికి పాల్పడుతున్నారు. ఇక్కడ బేసిక్గా పోనీ వాళ్ళకి ఇంత అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్కి 50,000, 60,000, 70,000 రూపాయలు వాళ్ళు ఒక టెండర్ ఓకే చేశారనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే సాక్షినో ఈ వార్తలు రాసినటువంటి వాళ్ళు 40,000కి మేము చేస్తాం, వాళ్ళకంటే 10,000 తగ్గిస్తామని చెప్పి వీళ్ళు టెండర్ ఇచ్చి కదా. ఇదివరకు ఈనాడు జ్యోతి ఇదే పద్ధతి. జగన్ ప్రభుత్వం ఏం చేస్తే దాని మీద ప్రతిదీ నెగిటివ్ ప్రొజెక్ట్ చేయడం. అరే ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని చెప్పి ఓ పక్కన ఇంతవరకు టెండరే కరాలి. మొన్న తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్కి సంబంధించి లేక జనాలు 30-40% మంది మాత్రమే ఆ సేవలు అందుకున్నారు. మిగతా 60-70% మంది ఎక్కేవాళ్ళు లేక, అంటే తీసుకెళ్లేవాళ్ళు లేక అవన్నీ పక్కన పడి ఉంటున్నాయి అని చెప్పేసి పత్రికలోనే వార్తలు వస్తున్నటువంటి సందర్భం. ఏదో ఒకటి ముందు తినకుండా ఏ ఎదవా లేడు. ఆ తిని సచ్చేదేదో జనాల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఇట్లాంటి చోట్లన్నా ముందు సవ్యంగా ఉండాలంటే ఈ పత్రికల రాజకీయ స్వార్థాలు పక్కన పెడితే బాగుంటుందేమో.